కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో 10 నుంచి 50 సంవత్సరాల వయసు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. ఇది మహిళలపై వివక్ష కాదని, ఏళ్లగా కొనసాగుతున్న ఆచారాన్ని గౌరవించడమేనని పేర్కొంది. మన దేశంలో పురుషులను అనుమతించని ఆలయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. శబరిమల ఆలయం సహా ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్ష కేసుపై సుప్రీంకోర్టు 3వ రోజు విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించారు. ఇందులో పలు ఆలయాలను ప్రస్తావించారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ 2018లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ వయసు మహిళలకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరణ అంటరానితనంగా రాజ్యాంగ అధికరణం 17కు ఉల్లంఘనగా ఉందని నాడు అత్యున్నత న్యాయస్థానం అభివర్ణించింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ 2019 నవంబర్లో నాటి సిజేఐ రంజన్ గొగోయ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టులో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.